హాయ్ ఫ్రెండ్స్, గుత్తి వంకాయ కర్రీని ఈ విధంగా ప్రిపేర్ చేయండి. చాలా బాగుంటుంది. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిర్చి, అదేవిధంగా కరివేపాకు, కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, కొద్దిగా సాల్ట్ వేసి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, పల్లీల పొడి కూడా వేసి మొత్తం ఒకసారి మిక్సీ పట్టుకొని వంకాయని 4 భాగాలుగా కట్ చేసుకొని ఈ మిశ్రమం మొత్తం కూడా వంకాయలో స్టఫ్ చేసి ఈ విధంగా ఆయిల్లో అయితే వేయాలి. ఇలా మొత్తం ఒకసారి కలిపేసుకొని మిగిలిపోయిన ఈ మసాలా మొత్తాన్ని కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తర్వాత ఇందులోని ఆయిల్ ఇలా సపరేట్ అయ్యేటప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇందులో వంకాయలు మునిగేంత వరకు వాటర్ పోసి మూత పెట్టి ఒక 10-15 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా ప్రిపేర్ చేసుకునే వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి మొత్తం ఒకసారి కలిపేసి స్టవ్ ఆపేసేయాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. నచ్చితే ట్రై చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. చూస్తున్నారు కదా, రోటీలోకైనా, రైస్లోకైనా, చపాతీలోకైనా చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.